హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటలేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చేస్తుంది. ఇక ఐపీఎల్ 2025 వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. మన ఎస్ఆర్హెచ్ గురించి కానీ ఇక మిగతా టీమ్స్ గురించి కానీ ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి. ప్రివ్యూస్ అండ్ రివ్యూస్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తుంటాయి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక మరి మొదటి మ్యాచ్కి మన ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది? మన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది. సో మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది, కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మన ఉప్పల్లో జరగబోతుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. ఇక టైమింగ్స్ చూసుకుంటే మరి ఈవినింగ్ 3:30 PM అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఎస్ఆర్హెచ్ టీము. మరి ఎస్ఆర్హెచ్ టీము గత సీజన్తో పోలిస్తే మరి ఈ సీజన్ ఇంకింత స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఫస్ట్ మ్యాచ్లోనే మరి ఏమైనా 300 లోడింగా, మేబీ చెప్పలేం లోడింగ్ అని చెప్పుకోవచ్చు. సో అంత డేంజరస్గా మనకైతే కనబడుతున్నారు. అటు ఓపెనర్స్ కానీ, తర్వాత మిడిల్ ఆర్డర్ కానీ, ఇక తర్వాత డౌన్ ది ఆర్డర్ ఫినిషర్స్ కానీ, ఇంకా డౌన్ ది ఆర్డర్ మన బౌలర్స్ కూడా పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే ఎబిలిటీ అయితే మనకు కనబడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మరి ఈ మొదటి మ్యాచ్లోనే 300 లోడింగ్ లెక్క మనకైతే కనబడుతుంది. ఇక ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా గత సీజన్లో మరి ఏ విధంగా బ్యాంక్ చేసిలో మనం చూసినాం, ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిలో మనం చూసినాం. ట్రావిస్ హెడ్ అక్కడ మనం చూసుకుంటే మొత్తం అక్కడ 15 మ్యాచ్లో 567 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 102 హైయెస్ట్ స్కోర్ 40 యావరేజ్. అక్కడ స్ట్రైక్ రేట్ ముఖ్యం మనకు, అక్కడ 191 స్ట్రైక్ రేట్. సో అలాంటి నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి లాస్ట్ సీజన్లో. సో ఈ సీజన్లో కూడా మరి ఫస్ట్ మ్యాచ్ కంచాలి అలాంటి నాక్స్ అయితే మనమైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా అప్రోచ్ అవుతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ ఏం తక్కువవాడు కాదు. అభిషేక్ శర్మ ఇంకా రీసెంట్గా చూసుకుంటే మన టీంని కూడా డెబ్యూ అయితే వేసిండు. ఆల్మోస్ట్ తన ప్లేస్ను కూడా సిమెంట్ అయితే చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తన నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. అండ్ 150 kph తో బాల్స్ ని మరి ఏ విధంగా బయటకు పంపించడం అందరం చూసినాం. మొత్తం అక్కడ వాళ్ళే షేక్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఇతని ఇన్నింగ్స్, ఒక్క ఇన్నింగ్స్ 100 ఏ విధంగా కొట్టిండో. సో అలాంటి ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఆ ఇన్నింగ్స్ ఈ ఫస్ట్ మ్యాచ్ లో కూడా వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ బౌలింగ్ లో కూడా కొన్ని ఓవర్స్ అయితే మనం అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే ఇషాన్ కిషన్. మరి ఇషాన్ కిషన్ ఏం తక్కువ కాదు. మరి ఓపెనర్స్ ఇద్దరు ఏ విధంగా బీభత్సం క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ కూడా అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, అగ్రెసివ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసినాం మరి ప్రాక్టీస్ మ్యాచెస్ లో 2 ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్ లో ఎలాంటి నాక్స్ ఆడినో మనకు తెలుసు. సో అలాంటి నాక్స్ ఈ మ్యాచ్ లో కూడా మనమైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి స్టేచర్ కూడా గ్రో అయిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇండియాకి డెబ్యూ చేసిండు, టెస్టులో డెబ్యూ చేసిండు, T20s లో డెబ్యూ చేసిండు. అక్కడ కూడా తన మార్కును అయితే చూపెట్టిండు. సో ఇప్పుడు ఇంకా ఇతను పైన మాత్రం మనకి ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాస్తాడు ఫస్ట్ సీజన్లోనే, ఆల్మోస్ట్ సెకండ్ సీజన్లోనే మరి ఏ విధంగా బీభత్సం క్రియేట్ చేసినా మనం చూసినాం. సో మరి ఈ సీజన్లో ఏ విధంగా రాస్తాడో ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో కూడా కొన్ని ఓవర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హెన్రిచ్ క్లాసన్ గత సీజన్లో 16 మ్యాచ్ల్లో అక్కడ 479 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 80 హైయెస్ట్ స్కోర్, 39 యావరేజ్. దట్టు నెంబర్ 5 వచ్చి 39 యావరేజ్. అక్కడ చూసుకుంటే 171 స్ట్రైక్ రేట్. ఇక్కడ మనకి మ్యాటర్ అని చెప్పుకోవచ్చు స్ట్రైక్ రేట్ అనేది. అండ్ 450s అయితే ఉన్నాయి. సో అక్కడ సిక్సెస్ చూసుకుంటే 38 సిక్సెస్. ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ రానిచ్చిండు. ఈ సీజన్ లో కూడా ఈ ఫస్ట్ మ్యాచ్ కానీ మరి ఇతని దగ్గర నుంచి అయితే మంచి నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 6 లో కూడా మనం చూసుకుంటే అనికేత్ వర్మ ఇంతవరకు ఐపీఎల్ అయితే ఆడలేడు. ఇదే ఫస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ లో. మరి ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్ లో మనం చూస్తున్నాం ఇతని షాట్స్ ఏ విధంగా ఉన్నాయో. సో మరి మెయిన్ మ్యాచ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే అభినవ్ మనోహర్ కూడా గత సీజన్లలో గుజరాత్ టైటన్స్ కి అయితే ఆడిండు. సో అక్కడ మాత్రం చాలా బెటర్ రాణించిండు. మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద సిక్స్లు అయితే కొట్టిండు. సో ఇక్కడ మరి ఎస్ఆర్హెచ్ ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గత సీజన్ లో మనం చూస్తున్నాగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లు అయినా కానీ చాలా బెటర్ రానిచ్చిండు. 18 వికెట్లు అయితే తీసుకున్నాడు. అక్కడ ఎక్కడ చూసుకుంటే 9.28 అని చెప్పుకోవచ్చు. అండ్ కెప్టెన్ గా కూడా ఎంత మంచిగా రానిచ్చినా మనం చూసినాం, ఎంత మంచిగా లీడ్ చేసినా మనం చూసినాం. ఆ బౌలర్స్ ని రొటేట్ చేసే విధానం కానీ సో చాలా బెటర్ రానిచ్చిన చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ కూడా తీసుకెళ్ళిండు. బట్ ఈ సీజన్ లో మనం చూసుకుంటే ఆయనతో ఒక మెట్ అయితే ఎక్కుదాం, ఖచ్చితంగా ఆ ఫైనల్కి వెళ్ళి మరోసారి కప్పును కూడా గెలిచే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక
నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే హర్షల్ పటేల్ గత సీజన్ లో పర్పుల్ క్యాప్స్ కూడా గెలుచుకున్నాడు అక్కడ. మరి పంజాబ్ కింగ్స్ తరపున మరి ఎస్ఆర్హెచ్ తరపున ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మొత్తం అక్కడ హర్షల్ పటేల్ గత సీజన్ లో మనం చూసుకుంటే 14 మ్యాచ్ లో 24 వికెట్లు అయితే తీసుకున్నాడు మరి అక్కడ పంజాబ్ కింగ్స్ కి అయితే. సో ఎస్ఆర్హెచ్ కూడా అలాంటి వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అలాంటి స్పెల్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి. మరి మొహమ్మద్ షమి గత సీజన్ లో అయితే ఆడలేడు ఇంజూర్ కారణంగా. బట్ ఓవరాల్ ఐపీఎల్ లో చూసుకుంటే 110 మ్యాచెస్ లో 127 వికెట్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతకుముందు సీజన్ లో 2023 ఐపీఎల్ లో 28 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ రీసెంట్ గా కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం చాలా బెటర్ రాణించిండు. సో మరి మొహమ్మద్ షమి ఏ విధంగా రాణిస్తున్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే ఆడమ్ జంపా. మరి గత సీజన్ లో మనం చూసినాక స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం మనకి వీక్ గా కనబడేది. బట్ ఈసారి మనం అక్కడ చూసుకుంటే ఆడమ్ జంపా ఉన్నాడు అండ్ రాహుల్ చహర్ అయితే ఉన్నాడు. ఆడమ్ జంపా ఐపీఎల్ లో చూసుకుంటే 20 మ్యాచెస్ మాత్రం ఆడిండు, 29 వికెట్స్ అయితే తీసుకున్నాడు. 6/19 బెస్ట్ అండ్ ఎకనమీ కూడా చాలా బెటర్ మనకైతే కనబడుతుంది. జస్ట్ అక్కడ 7.9 మాత్రం ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే ఆడమ్ జంపా ఇంక్లూషన్ అనేది మనకి చాలా బెటర్ కనబడుతుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అక్కడ రాహుల్ చహర్ కూడా మనకైతే కనబడుతున్నాడు. రాహుల్ చహర్ కూడా గత సీజన్ లో మరి పంజాబ్ కింగ్స్ కి అయితే చాలా బెటర్ రాణించిండు. మొత్తం అక్కడ 9 మ్యాచ్ లో 10 వికెట్లు అయితే తీసుకున్నాడు అండ్ 3/23 బెస్ట్. ఓవరాల్ ఐపీఎల్ కెరీర్ లో కూడా అక్కడ 75 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 లో అనికేత్ వర్మ, నెంబర్ 7 లో అభినవ్ మనోహర్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో హర్షల్ పటేల్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో ఆడమ్ జంపా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ చహర్. ఇక్కడ మాకు వ్యాన్ మల్డర్ కావాలనుకుంటే గిట్ట మరి ఇంకొక స్పిన్నర్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. జీసన్ ఆన్సర్ కి ఛాన్స్ ఇస్తారు ఇన్ ప్లేస్ ఆఫ్ ఆడమ్ జంపా అండ్ వ్యాన్ మల్డర్ కి అయితే ఛాన్స్ ఇవ్వచ్చు మరి అక్కడ. బట్ ప్రాబిలిటీ చూసుకుంటే ఆడమ్ జంపాకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గత సీజన్ లో మనం చూసుకుంటే స్పిన్ లో కొంచెం మనకైతే వీక్ అయితే కనబడ్డది. సో కాబట్టి ఈ సీజన్ లో మరి ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మనకి చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.